హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మఒడి రెండో విడత సంబంధించి 15,000 రూపాయలు అంటే మనకి ఈ తల్లికి వందనం పథకం ఉంది కదా, ఈ పథకానికి సంబంధించి రెండో విడత 15,000 రూపాయలు అయితే కనుక డేట్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు, ఎవరెవరికి విడుదల చేస్తున్నారు, ఎవరెవరు అర్హులు అవుతారు, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, మొత్తం అన్ని ఈ వీడియోలో అయితే కనుక తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క అమ్మఒడి పథకం అంటే మనకు గతంలో అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది, ఇప్పుడు దాన్ని తల్లికి వందనం పథకం కింద అయితే మార్పు చేయడం జరిగింది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 2026 సంవత్సరానికి గాను రెండో విడత డబ్బులను అయితే కనుక జమ అయితే చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఏంటంటే కనుక స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదివే అందరూ విద్యార్థులు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారనమాట. స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది వెళ్తుంటే అంత డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఆ 15,000 రూపాయల్లో కూడా మనకేంటంటే కనుక పాఠశాల మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేసుకొని 13,000 జమ చేయడం జరుగుతుంది. అంటే గతంలో మనకు అమ్మఒడి పథకం ఉండేది కదా, అప్పుడు 13,000 జమ చేసేవారు. ఇప్పుడు కూడా అదేవిధంగా 13,000 రూపాయలు అనేది అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మొదటి విడత డబ్బులు అనేది అయితే కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత డబ్బులు అనేది అంటే మనకి 2026 సంవత్సరానికి సంబంధించి రెండో విడత డబ్బులను అయితే కనుక జమ అయితే చేయబోతోంది అనమాట. ఇందులో చాలా మంది అడుగుతున్నది ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు, అలాగే ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారు, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అర్హులు ఎవరెవరు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. అవన్నీ అయితే కనుక తెలుసుకుందాము. మొదటిది ఏంటంటే మనకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనమాట. డబ్బులు వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయి మనకు స్కూల్స్ రీఓపెన్ చేసి కొత్త అకాడమిక్ ఇయర్ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. జూన్ 12వ తేదీ నుంచి మనకు స్కూల్స్ రీఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ రోజునే ఈ యొక్క డబ్బులు అనేది అయితే కనుక జమ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే మనకు జూన్ 12వ తేదీన ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత 13,000 రూపాయలు అనేది ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఎవరెవరు అర్హులు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక మనకు ఈ మే చివరిలో అయితే కనుక స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. మే నెల చివరిలో అంటే మే 3వ వారం తర్వాత నుంచి అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అర్హతలు ఏమున్నాయి అనేది అయితే తెలుసుకుందాము, అలాగే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది తెలుసుకుందాం. అర్హతల విషయానికి వస్తే కనుక కంపల్సరీగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి, ఇదొకటి. రెండో చూసుకుంటే కుటుంబ ఆదాయం అనేది ఇన్కమ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక నెలకు 12,000 రూపాయలు అనేది అయితే కనుక మించి ఉండకూడదు. ఇక పొలం విషయానికి వస్తే 3 ఎకరాలు మాగాన్ అనేది అయితే కనుక ఉండాలన్నమాట. అంటే 3 ఎకరాల లోపు మాగాన్ అయితే ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేసి మెట్ట అనేది అయితే కనుక 10 ఎకరాల లోపు అయితే కనుక ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మాగాని మెట్ట రెండూ కలిసినా కూడా 10 ఎకరాల లోపు అయితే కనుక ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ తర్వాత వచ్చేసి కుటుంబంలో ఎవరి పేరు మీద అయినా కానీ 4-వీలర్ అనేది అయితే కనుక ఉండకూడదు అనమాట. 4-వీలర్ అంటే కారు కానివ్వండి, ఇలా అయితే కనుక ఉండకూడదు. ఇంకా ఒకవేళ మీకు ట్రాక్టర్ కానివ్వండి, ఆటోలు కానీ ఉన్నట్లయితే కనుక మినహాయింపు అయితే ఉంటుంది, పర్వాలేదనమాట. ఇక 5వ రూల్ చూసుకుంటే కనుక విద్యుత్ వినియోగం అనమాట. 300 యూనిట్ల కంటే ఎక్కువ అనేది అయితే కనుక కాల్చి ఉండకూడదు. యావరేజ్ అనేది అయితే చెక్ చేస్తారనమాట. 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే ఒకవేళ మీరు సొంతిల్లు అయినా అద్దింట్లో ఉన్నా కూడా ఈ నిబంధన అయితే వర్తిస్తుంది. ఏడాది కరెంటు వినియోగాన్ని యావరేజ్గా లెక్కించి మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక అలాగే ప్రాపర్టీ విషయం చూసుకుంటే కనుక 1000 చదరపు అడుగులు అనేది అయితే కనుక మించి ఉండకూడదు, అది కూడా మున్సిపాలిటీలో అనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక తర్వాత 7వ చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ గవర్నమెంట్ పెన్షనర్ కానీ అయితే కనుక ఉండకూడదు అనమాట మీ ఫ్యామిలీకి సంబంధించి. ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక తర్వాత చూసుకుంటే కనుక ఆదాయ పన్ను అనమాట. అంటే ఐటీ రిటర్న్స్ అనేది అయితే కనుక ట్యాక్స్ అనేది అయితే కనుక పే చేసి ఉండకూడదు. ట్యాక్స్ పే చేస్తున్నా కూడా ఈ పథకానికి ఇన్ఎలిజిబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత 9వ రూల్ చూసుకుంటే కనుక లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకొని ఉండాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగా తల్లికి వందనం అమలు అయితే చేయనున్నారు. లబ్ధిదారులు హౌస్ హోల్డ్ సర్వే చేయించుకోకుండా విద్యార్థుల సమాచారం మాత్రమే డేటాబేస్లో ఉంటే అలాంటి వారు
మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే అర్హుల జాబితాలు అయితే కనుక చేర్చడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకుంటే మీరు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ళు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అయితే అర్హులవుతారనమాట. రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. అయితే ముఖ్యంగా ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకైతే కనుక ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వారికి తల్లికి వందనం పథకం అయితే రాదు. ఇక తర్వాత రూల్ చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ అనాథ పిల్లలు, వీధి బాలలకు కూడా తల్లికి వందనం అయితే కనుక వర్తిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి చిన్నారులు స్కూల్లో చేరితే వారికి కూడా ఈ ప్రయోజనం అయితే కనుక చేకూరుతుందన్నమాట. ఇక తర్వాత వచ్చేసి తల్లుల బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి అనేది లింక్ అయి ఉండాలి. ఆధార్ సీడింగ్ అనేది అయితే కనుక తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే విద్యార్థులకు అటెండెన్స్ అనేది అయితే కనుక 75% కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. లేకపోతే కనుక మీకు తల్లికి వందనం పథకం అనేది అయితే రాదు. ఇవి ముఖ్యమైన రూల్స్ అన్నమాట. ఇక ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి కానివ్వండి. సో ఏమేమి కావాలంటే కనుక మొట్టమొదటిగా ఏంటంటే కనుక ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి అంటే విద్యార్థి అలాగే తల్లికి సంబంధించిన ఆధార్ కార్డ్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్ కావాలి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ యొక్క పాస్బుక్ జెరాక్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయితే కనుక తీసుకొని రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇందాక చెప్పిన రూల్స్ అన్నీ ఒకసారి చెక్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు మే చివరి వారం నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. జూన్ 12వ తేదీ నాటికి అయితే కనుక మనకు అర్హుల జాబితాను అంతా ప్రకటించి సో ఎవరెవరు అర్హులు అవుతారో వారి బ్యాంక్ ఖాతాల డీటెయిల్స్ అన్నీ అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా అయితే కనుక డబ్బులు అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన రెండో విడత 13,000 రూపాయలు అనేది జమ చేస్తారు. సో 13,000 అనేది ఏంటంటే కనుక మనకు ఒక్కొక్క విద్యార్థికి 2 వెళ్తుంటే ఒకవేళ 26,000, 3 వెళ్తుంటే 39,000 ఇలా అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 1వ తరగతి నుంచి మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు అనమాట. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో 1వ తరగతి చదివేకి జాయిన్ అవుతూ ఉంటారు కదా కొత్తగా, వాళ్ళకు కూడా అయితే కనుక ఈ పథకం వర్తిస్తారు. వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బులు కొంచెం లేట్గా జమ అవుతాయి అన్నమాట. సో ఆ రకంగా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల అయితే కనుక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక తల్లికి వందనం పథకం అనేది అయితే కనుక జూన్ 12వ తేదీన ప్రారంభిస్తామని చెప్పారు. సో ఈ పథకానికి దాదాపుగా సంవత్సరానికి చూసుకున్నట్లయితే కనుక 10,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అయితే కనుక ప్రభుత్వం తెలపడం జరిగింది. దాదాపుగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ చేస్తున్నారు అనమాట. ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఒకవేళ ఈ పథకానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తుంటాను. ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.